నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బెంగాల్ నుంచి. బెంగాల్ గురించి మాట్లాడే ముందు కామెంట్స్‌లో తెలుగు రాష్ట్రాల గురించి కూడా పెట్టమని అడిగారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వందల్లో ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్, మీడియా అంతా కూడా. సో నేను ప్రస్తుతానికి అందుకే నేషనల్ అట్లాగే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల మీదే ఫోకస్ పెట్టాను. ప్రస్తుతం బెంగాల్ గురించి. బెంగాల్లో ఎందుకు ఇన్ని వీడియోస్ అంటే రోజు రోజుకి ఎట్లా మారుతోంది, గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీకి అనుకూలంగా మారుతోంది, అంతకుముందు ఒపీనియన్ పోల్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నెంబర్స్ని ఎట్లా మార్చుకుంటూ వస్తున్నారు, ఓట్ షేర్స్ ఎట్లా మార్చుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన స్టేట్మెంట్స్ని ఎటువైపు తిప్పుతున్నారు, ఎందుకు అంత ప్యానిక్కి గురవుతున్నారు, అక్కడ ఏం జరుగుతుంది. ఈ ఎన్నికల సంఘం సార్ ప్రాసెస్లో డిలీషన్ ఓట్స్ చూస్తే మనం దాదాపు 60 లక్షలు ముందే డిలీట్ చేశారు. తర్వాత 60 లక్షలు జ్యుడిషియల్ వెరిఫికేషన్కి పంపించారు. అందులో ఒక 40% అంటే దాదాపు 27 లక్షల వరకు కూడా డిలీట్ అయిపోయినాయి. ప్రస్తుతానికి 90 లక్షల వరకు అబ్జెక్షన్ లేకుండా డిలీట్ అయిపోయినాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకొక 10 లక్షలు అంటే 1 కోటి మంది పైన అక్రమంగా ఉంటున్న వాళ్ళు కానీ లేదా డబల్ ఓటర్సు, వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాళ్ళు, ఇలాంటివన్నీ సంబంధించినవి 1 కోటి వరకు డిలీట్ అవుతాయన్నది అంచనా ప్రస్తుతం అయితే. ఇండియా టుడేకి సంబంధించి రాజ్దీప్ సర్దేశాయ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన భార్య కూడా టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళందరూ కూడా గత 15-20 రోజులుగా బెంగాల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆయన కూడా ఒక బిగ్ అడ్మిషన్ అని చెప్పచ్చు. ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ టీఎంసీ 15 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది, బీజేపీ రోజుల దగ్గరికి వస్తున్న కొద్దీ కూడా చాలా స్ట్రాటజిక్గా క్యాంపెయిన్ మొదలుపెట్టింది అంటూ కూడా ఆయన మాట మార్చడం, లేదు ఆయన అబ్జర్వేషన్ కింద చెప్పడం బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులకి అద్దం పడుతోంది. తక్కువ కాదు బీజేపీ స్ట్రాటజిక్ క్యాంపెయిన్ అనేది. బీజేపీ ఎక్కడా కూడా 2021లో 2024 లోక్సభ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఎక్కడా జరగకూడదని చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తుంది. దానికి ముందు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు వెస్ట్ బెంగాల్లో గతంలో అంటే మనం 500 శాఖలు ఉండేవి 2023లో, 2026కి వచ్చేటప్పటికి దాదాపు వేలలోకి వెళ్ళిపోయింది. 2500 శాఖలు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ అయినా వర్క్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో దాదాపు 3 సంవత్సరాల నుంచి. వీళ్ళది కూడా కృషి ఉంది. అక్కడున్న హిందువులకి ధైర్యం చెప్పటం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం. ప్రస్తుతానికి వాళ్ళది కూడా బ్యాక్ బోన్ కింద ఉంది. మమతా బెనర్జీ చాలా నాటకాలకి తెరలేపింది. 2021లో అందరికీ తెలిసిందే కాలు ఇంజురీ అంటూ కూడా వీల్ చైర్లో ప్రచారం చేసి సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించింది. 2026లో కూడా తన హెలికాప్టర్ మీద డ్రోన్లు ఎగరేశారని, తన సభలన్నీ కూడా డ్రోన్స్తో, ముఖ్యంగా ప్రధానమంత్రి, హోంమంత్రి అందరూ కూడా తన సభలకి వస్తున్న జనాల్ని డ్రోన్తో చిత్రీకరిస్తున్నారంటూ కూడా మళ్ళీ ఒకసారి సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించింది. కాకపోతే ఆ డ్రోన్స్ అన్నీ ఐపాక్కి సంబంధించినవే, తన సొంత పార్టీ వాళ్ళదే అని తేలాక ఇప్పుడు ఆమె మాట్లాడట్లేదు. ఐపాక్, టీఎంసీ రెండు కూడా బెంగాల్లో భూస్థాపితం అయ్యేట్టు కనబడుతున్నాయి. 2026 ఎన్నికల నాటికి చాలా థ్రెటనింగ్ చేయడానికి ప్రయత్నించారు. టీఎంసీ గూండాలు కానీ, టీఎంసీకి సంబంధించిన అభ్యర్థులు కానీ, ఇల్లీగల్గా ఉన్న కొంతమంది ఫిల్ట్రేటర్స్ కానీ, హఫీజుల్ మొల్లా అట్లాగే రాజు మండల్, వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళు బీజేపీకి ఓటేస్తే మీ అంతు చూస్తామని పబ్లిక్గానే అన్నారు. వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేయడంతో కొద్దిగా అక్కడ హిందూ ఓటర్లు గొంతు విప్పుతున్నారు, ముందుకు వస్తున్నారు, ధైర్యంగా ఎవరు కోటేస్తామని చెప్తున్నారు. మమతా బెనర్జీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే బీజేపీ వాళ్ళు వస్తారు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు, మీరు ఇవ్వద్దు, వాళ్ళు మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ దోచుకుంటారు అంటూ కూడా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఆఖరికి సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలంతా కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఎన్నికలు సజావుగా సాగాలని బెంగాల్కి వస్తే ఉత్తరప్రదేశ్ నుంచి 200 వ్యాన్లో సిఆర్పిఎఫ్ పర్సనల్స్ వచ్చారు, మిమ్మల్ని అందరినీ వెంటబడి కొడతారు, మన బెంగాలీస్ జాగ్రత్త అంటూ మాట్లాడడము. అట్లాగే ఢిల్లీ, బెంగాల్లో నన్ను గెలిపించండి, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని పడగొడతాను నేను అంటూ కూడా చెప్పటం ఆవిడ. ఇవన్నీ కూడా సంబంధం లేని వ్యాఖ్యలు. ఆమె ప్యానిక్ గురవుతుందని చాలా క్లియర్ కనబడుతోంది. ఆఖరికి భవానీపూర్లో కూడా శువెందు అధికారి ఎక్కడెక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాడు,
అక్కడికి మఫ్తీల్లో పోలీసుల్ని పంపించటం, ఆయన ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎట్లా క్యాంపెయిన్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చూస్తే మమతా బెనర్జీ ఎందుకు అంత భయపడుతోంది అన్నది కూడా కనపడుతోంది. ఆవిడ ఎక్కడికి దాకా వెళ్ళిపోయారంటే ముస్లిం ఓటు బ్యాంక్ని ఎపీజ్మెంట్ కోసం పుల్వామా దాడి గురించి కూడా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం 2026లో మాట్లాడడం, అదంతా కూడా ఒక బ్లూ ప్రింటు, ఇదంతా భారతదేశంలోనే జరిగింది ఇదంతా అని చెప్పడం కూడా ఆమె కంగారుకు ఒక తార్కాణం అని చెప్పచ్చు. ప్రస్తుతం అక్కడ ఓటర్స్ మనం చాలా సింపుల్గా చెప్పచ్చు. ఆమె సభల్లో మీరు సార్లో ఎన్నికల్లో ఎంతమంది ఓట్లు తీశారు, మీవన్నీ నిజమైన ఓట్లేనా, మీ నిజమైన ఓట్లన్నీ తీసేశారా, మీకు సార్లో ఏం జరిగింది, మీరు ఎవరికి ఓటేస్తారు, ఇవన్నీ అంటే కూడా ప్రజల నుంచి రెస్పాన్స్ రావట్లేదంటేనే అర్థమవుతుంది. అది కన్ఫ్యూజన్ కాదు, ప్రజల రిజెక్షను, ఓటర్స్ రిజెక్షన్ అన్నది ఇదంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంత చెప్పానంటే గత 48 గంటల్లో ఒక 4-5 ఒపీనియన్ పోల్స్ మళ్ళీ ఒకసారి వచ్చినాయి బెంగాల్ మీద. గతంలో వాళ్ళు ఇచ్చిన నెంబరు ప్రస్తుతం చూస్తే కనుక బెంగాలీకి సంబంధించిన ప్రియబంధు మీడియా వాళ్ళు గతంలో 130, 127 బీజేపీకి ఇచ్చారు. ప్రస్తుతం మార్చి 15 అప్పుడు 120లో ఉంటుంది బీజేపీ అన్నారు. ప్రస్తుతం 157 స్థానాలు ఇస్తున్నారు బీజేపీకి. సవ్యసాచి అనేది గత 3 నెలలుగా బెంగాల్లో చేస్తూ వస్తుంది, అన్ని రాష్ట్రాల్లో చేస్తుంది. సవ్యసాచి వాళ్ళు 25/2 చేసినప్పుడు బీజేపీ 106 నుంచి 126 మధ్య ఉంటుందన్నారు. డిసెంబర్ 2025లో చేసినప్పుడు కేవలం 75 నుంచి 87 స్థానాలు అన్నారు. ప్రస్తుతం ఏప్రిల్కి వచ్చేటప్పటికి సవ్యసాచి బీజేపీ 135 నుంచి 155 స్థానాలని వాళ్ళు ప్రొజెక్షన్ ఇస్తున్నారు. సిద్ధాంత సాతే అని ఉన్నారు, ఆయన కూడా ఇండివిజువల్ నియోజకవర్గాలుగా వాటికి సంబంధించింది రిలీజ్ చేశాడు. ఆయన బీజేపీకి ఒపీనియన్ పోల్ 154 స్థానాలు ఇస్తున్నాడు. మమతా బెనర్జీకి 130 స్థానాలు ఇస్తున్నాడు. ఐఎన్ఎస్ మ్యాట్రేజ్ ఒపీనియన్ పోల్స్ మనం చూసుకుంటే కనుక ఒక సమయంలో టీఎంసీకి 220 స్థానాలు, ఆ తర్వాత ఒపీనియన్ పోల్ చూస్తే 155 నుంచి 170 స్థానాలు, బీజేపీకి 100 నుంచి 115. కానీ ప్రస్తుతం ఆయన పూర్తిగా మళ్ళీ ఒపీనియన్ పోల్స్ తగ్గించుకుంటూ వచ్చారు. 220 నుంచి 180 నుంచి 155 నుంచి ప్రస్తుతం విడుదలైన దానిలో చూస్తే 130 నుంచి 150 బీజేపీ, 140 నుంచి 160 టీఎంసీ. దాదాపు 70 స్థానాలు తగ్గించారు ఆయన టీఎంసీకి. ఐఎన్ఎస్ మ్యాట్రేజ్ ఒపీనియన్ పోలు గత 3 నెలల్లో. హిందూ సర్వే చూస్తే మనం బీజేపీకి 152 స్థానాలు, టీఎంసీకి 125 స్థానాలు, ఇట్లా మార్చుకుంటూ వస్తుంది. ఏబీపీ చూస్తే ఏబీపీ ఒపీనియన్ పోల్ టీఎంసీకి 140 నుంచి 160, 43% ఓట్ షేరు. బీజేపీకి 130 నుంచి 150, 41% ఓట్ షేరు. సో క్లియర్గా అక్కడ ప్రొజెక్షన్ ఓటు వైప్స్ ఇది ఇవి కూడా చూస్తే మనం గత 3 నెలల కిందట 48%, 47% ఓట్ షేర్ టీఎంసీకి ఇచ్చింది. ప్రస్తుతం 43కి తీసుకొచ్చారు. బీజేపీకి 36, 37 అన్నదల్లా 39.7కి వచ్చారు. 48 గంటలు విడుదల చేసిన సర్వే కేవలం 2% ఓట్ షేర్ తేడా చూపిస్తున్నారు అందరూ. ఇంకా ఎన్నికలకి 2 వారాల సమయం ఉంది. అందరూ కూడా బీజేపీకి 100, 105, 110, 115, 120 ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి 130 నుంచి మినిమం 130, మ్యాక్సిమం 150 అంటున్నారంటేనే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా మారుతుంది పరిస్థితి, పోలరైజేషన్స్ ఎట్లా అవుతున్నాయి. ముస్లిం ఓట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలామంది అడుగుతున్నారు, ముస్లిమ్స్ అంతా గంపగుత్తగా వేస్తారని. కాదు, ఈసారి లెఫ్ట్ పార్టీస్కి, కాంగ్రెస్కి, ఎంఐఎం పార్టీకి వీటన్నిటికీ స్ప్లిట్ అవుతున్నాయి. అక్కడ పోలరైజేషన్ హిందూస్వి పూర్తిగా అవ్వలేదు కానీ చాలా వరకు అయింది గతం కన్నా. వీటన్నిటికన్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2021లో కోవిడ్ వలన వీటన్నిటి వలన కూడా చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. హెవీ ఇన్ఫిల్ట్రేటర్ రిగ్గింగ్స్ ఈవీఎంల్లోనే బ్రహ్మాండంగా జరిగింది బెంగాల్లో. వాటన్నిటినీ 2026లో అలా అవకాశం లేదు. ఇంకొకటి, ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. ఎక్కడికక్కడ కేంద్ర బలగాలు వీళ్ళందరూ కూడా ఈ అక్రమంగా లేదా ఎవరైనా దౌర్జన్యాలు చేస్తే అక్కడికక్కడే అరెస్టులు చేస్తుంది. ఇది చాలా ధైర్యం ఇస్తుంది అక్కడ బెంగాలీ ఓటర్స్కి. మనం బీజేపీ స్ట్రాటజీ చూస్తే కనుక చాలా ఫోకస్ ఎట్లా ఉందంటే, ఫోకస్ చేయాలి, గెలవాలి బెంగాల్లోనే ఉంది. కేరళలో ఫోకస్ పెట్టాలి, ఎంతమంది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటే అన్ని స్థానాలు గెలుచుకోవాలి ఈసారిని కేరళ మీద ఉంది. అస్సాం ఖచ్చితంగా గెలవాలని బీజేపీ ఫోకస్లో ఉంది.
తమిళనాడుకి సంబంధించి గెలవాలి, ఎన్డీఏ గెలవాలి, డిఎంకేని ఎరాడికేట్ చేయాలి, బీజేపీ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటే అంతమంది అన్నట్టుగా వీళ్ళు ఢిల్లీ నాయకత్వం బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఏదైనా బెంగాల్లో నేను 153 స్థానాలు ఇచ్చాను. ప్రస్తుతం అన్ని ఒపీనియన్ పోల్స్ కూడా 130 నుంచి 150 దాకా వచ్చారు. 2 వారాల సమయం ఉంది. ఈ 2 వారాలు ఏదైనా జరగచ్చు. గ్యాప్ కూడా ఓటు షేరు 8 నుంచి 2% దాకా వచ్చిందన్నది అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. చూద్దాం బెంగాల్ ఈసారి ఏమైనా మిరాకిల్ జరుగుతుందా? 15 సంవత్సరాల మమతా బెనర్జీ పాలనకి బ్రేక్ పడుతుందా? అందరూ ఓటింగ్కి వచ్చి ఎప్పుడు కూడా ఓటింగ్ జరిగిన పర్సంటేజ్ బట్టి కూడా చూడాలి. ఓటర్స్ ఈసారి భయం లేకుండా స్వచ్ఛంగా వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటేస్తారా? ఈ ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాలి. థ్యాంక్ యూ.